ఏ వదులు. ప్లీజ్. అయ్యో ఏంటిది? ఎవరైనా చూస్తే బాగోదు. వద్దు రాజ్. రాజా వదినాజీ మీరా? నేను రాజుని కాను, బాలుని, పిల్లికెండ్ల బాలుని. అరే భగవాన్, ఎంత తప్పు చేసినా పాల చెంబు లాంటి పవిత్రమైన వదినాజీని పట్టుకొని ఖరాబ్ చేసిన. హే రామ్, హే రామ్. బాలు, ఊరుకు బాలు, ఏదో పొరపాటు జరిగిపోయింది. నహి వదినాజీ నహి. సీతమ్మని లక్ష్మణ్ స్వామి తాకడం పాపం, ఘోరం. నేను తప్పు చేసిన. ఇంకా మీ సిస్టర్ కి నేను పనికిరాను. ఈ పిల్లకెండ్ల ముఖం గా పిల్లకు చూపెట్టలేను వదినా, చూపెట్టలేను. ఇస్ పాపి కా మాఫ్ కీజియే వదినాజీ, మాఫ్ కీజియే. నహి మే పాపి హూ, నేను రాను. నేను మళ్ళీ కనపడను. బాలు, బాలు. హే త్రిష, ఏం జరిగిందే? యురెక్క షక్క మిక్క నోర్వై రిసీవ్. ఈడేంటి నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్ కంటే ఫాస్ట్ ఉన్నాడు? ఏ రాజు, మా బాలు నీకు ఎక్కడ తగిలాడా? ఎక్స్ట్రా వద్దు, కాసేపు లోపల రా. రాజ్ తో డిస్కస్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. డోంట్ వరీ ఉషా. బావా, నా బాలు ఏడి? బావా, నా బాలు ఏడి? కూల్ ఉషా, కూల్. నేను కనుక్కుంటాను, నువ్వు టెన్షన్ పడుకో ప్లీజ్. ఏంటి ఆ పెళ్లికల విధవా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశాడంట కదా? వెరీ వెరీ స్మాల్ ప్రాబ్లం రాజ్, జస్ట్ కన్ఫ్యూషన్. తను అనుకుని నన్ను అక్కడిక్కడ పట్టుకున్నాడు. దానికే ఇప్పటికైనా తెలిసిందా నా బాలు ఎంత సెన్సిటివ్? సెన్సిటివ్ కాదు, సెన్స్లెస్. బావా, దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి నా బాలు గురించి నెగటివ్ గా మాట్లాడితే అంతే. ఉషా, వెళ్ళిపోయాడు మేడం, బాలు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఎక్కడికి? ఆ రహస్యం ఒక్క రైలు పట్టాలకు మాత్రమే తెలుసు మేడం. రన్నింగ్ ట్రైన్ వెనకాల బెంజాన్సన్ లా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ టాటా, బిర్లా, అంబానీ అని చెప్పి ఈ లెటర్ వెళ్ళిపోయాడు. లెటరా? ఏమని? ఉషా, నా సుమంటి పాపి ఇంకోడు ఉండడు. నేను ఉచ్చాన్ని మీ అక్కని గట్టిగా కౌగలించుకున్నా. ఆమె మెత్తటి మెడ మీద ముద్దులు పెట్టుకున్నా. నా పిల్లి కళ్ళతో గా పిల్ల ఒళ్ళంతా చూసినా. నా పాపిస్టి ఫేస్ నీకు ఎట్లా చూపియాలే? గందుకే వెళ్ళిపోతున్నా. ఈ దేశంలో గుళ్ళన్నీ చూసుకుంటా, తీర్థాల్లో మొక్కుకుంటా, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా. ఇక నన్ను యాద్ మర్చిపో. ఒకవేళ వచ్చే జన్మంటూ ఉంటే అప్పుడు కలుస్తా. అంతవరకు సెలవు. పాపాత్ముడు నీ బాలు కాని బాలు. ఏంట్రా ఇది? చిచ్చి, రాసిందంతా చదవకుండా పడిపోయిందిరా. ఏం రాసావురా? నేను ఎలాగా లేను కదా, ఉన్నోళ్ళ బాబ్జీ గడే బెటర్, ఆడితే అడ్జస్ట్ అయిపోయి రాశాను. యా బాలేదా? బాలు, నాకు తెలుసు నువ్వు వస్తావని. ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావు బాలు? ఉషా. నువ్వా? ఉషా, నా బాలు సంగతి ఏమైనా తెలిసిందా? ఇంకా తెలియలేదు. ఉషా, ఉషా, అమ్మగారా, ఉషా. మేడం, శాండ్విచ్. I don't want any sandwich. త్రిష, ఎలా ఉంది నా ఉషా? బాలు రాకపోతే తనకి పిచ్చి పట్టేలా ఉంది. పట్టనివ్వను త్రిష, నీ సిస్టర్ పిచ్చి పట్టనివ్వను. ఆల్రెడీ నీ సిస్టర్ పిచ్చిలో పడ్డ పిచ్చి ప్రేమికుణ్ణి. నీ సిస్టర్ పిచ్చి పట్టి, నాకు పిచ్చి పట్టి, చివరికి మాది పిచ్చి పెళ్ళవుతుంది, పిచ్చి కాపురం అవుతుంది, పిచ్చి పిచ్చి పిల్లలు పుడతారు. అయినా బాలుగాడికి ఉన్నదేంటి, నాకు లేనిదేంటి? ఈ పిచ్చి పిల్లి కల్లే కదా. మియావ్. You
అది అయ్యో బాబా రాలిపోయి. బ్రదరు ఎవరైనా ఎవరైనా చంపగలు కొడితే పళ్ళు రాలుతాయి, మరి నీకేంటి కళ్ళు రాలే? త్రిష చేత్తో చంప మీద తాకినప్పుడే అర్థమైందిరా. నేను ఉషను పిచ్చిగా లవ్ చేస్తున్నాను, త్రిష నన్ను పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తుంది. నీకు పిచ్చి పెట్టింది, వెళ్ళాను రా. డాక్టర్ ఏంటి చిన్నమ్మాయి గారు స్పృహతో పడిపోయారండి. రాజ్ త్రిష రాజ్ ఏంటి అర్జెంట్ గా రమ్మన్నావు? కమ్ కమ్ రాజ్. అయ్య బాబాయ్, ఉషకి ఎలా ఉంది? బాలు లేకపోతే పిచ్చిదైపోయేలా ఉంది. త్రిష వాడి సంగతి నాకు తెలుసు, వాడు రాడు, వాడిని మర్చిపోతేనే బెటర్ అని చెప్పు. లవన్న మర్చిపోవడం నువ్వు చెప్పినంత ఈజీ కాదురా. నా ఉష నాకు దక్కాలంటే నువ్వు చిన్న హెల్ప్ చేయాలి. ఓ ఎస్, నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. ఏంటో చెప్పు. మ్, ఏంటి ప్రామిస్ చెయ్యాలా? నా మీద నమ్మకం లేదా? ఉంది. అందుకే ఓసారి నా చేతి వైపు చూడు. హ? ఏంటివి? పిల్లి కళ్ళు. పిల్లి కల్లా? ఇవెందుకు? ఇవి పెట్టుకుని నువ్వు బాలులాగా నటించాలి. హ? బాలులా నటించాలా? నా వల్ల కాదు. ప్లీజ్ రాజ్, నా కోసం బాలు వచ్చేదాకా నువ్వే బాలు కాక తప్పదు. నో నో త్రిష, నా మాట విను. బాలు రాడు, రానే రాడు. వస్తాడు. బాలు ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చే బాధ్యత నాది. అంతవరకు నువ్వు ఈ పిల్లి కళ్ళు పెట్టుకుని బాలులా యాక్ట్ చేయక తప్పదు. అయిపోయాడు. గోవిందా గోవిందా, ఒరే అవతల డెడ్ బాడీ ఫోటోలు తీయాలి, వెయిటింగ్. త్రిష త్రిష త్రిష, అయ్యో, అసలు నీకు ఎలా చెప్పాలి? ఏం చేద్దాం, ఏం చేద్దాం? ఇవి పెట్టుకుని వెళ్ళానే అనుకో, ఏం జరుగుద్దో ఒక్కసారి ఆలోచించు. ఏం జరిగినా సరే నా సిస్టర్ నాకు దక్కాలి. అయ్యో, నీ సిస్టర్ చాలా ఫాస్ట్. నన్ను చూడగానే లగెత్తుకుంటూ వచ్చి గట్టిగా వాటేసుకుంటుంది. హగ్గింగ్. బాలు. ఓకే, ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుంటా. అది నాకు ఓకే. త్రిష అంతటితో అయిపోతే ఓకే, బట్ ముద్దుల వాన కురిపించేస్తుందే. ఓకే, ముద్దుల వన వరకు ఎలాగోలా భరిస్తాను. ఆ ముద్దుల్లో తడిపి 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 ఇంకో స్టెప్ ముందుకెళ్తే ఆ స్టెప్ వేయకుండా నువ్వే మేనేజ్ చేయాలి. ఇవిగో ఈ కళ్ళు పెట్టుకో. రాజ్, నీ బతుకు బస్ స్టాండ్ రా. రాజ్, 1 మినిట్. ఒక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయా. అలవాటుగా ధనా ధన్ ఫటాఫట్ అంటావేమో. కేల్ ఖతం దుకాన్ బంద్ అనాలి. అను. కేల్కతా దుకాన్ బంద్. ఆల్రెడీ కేల్కతం దుకాణం బంద్. మళ్ళీ ఈ గట్టెప్పేంట్రా బాబు? ఈ గెటప్ లో మాత్రం సూపర్ గా ఉన్నావురా. నీ అబ్బా సూపర్ అన్నా. ఇదంతా నిములానే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం, వాళ్ళు వచ్చేదాకా 8 చేస్తాం. ఒరే కార్ వచ్చిందిరా. ఫు. యా. ఎక్కడికి వచ్చావు? గుడికి. నేను రాను, దేవుడు లేనే లేడు. ఇక్కడికి మనం వచ్చింది దేవుడిని చూడ్డానికి కాదు, నీ దేవుడు బాలుని చూడ్డానికి. త్రిష, ఎవరైనా సిస్టర్ కి ఫ్లవర్ దానం చేస్తారు, నువ్వు ఏకంగా లవర్ నే దానం చేసావు. నా లైఫ్ లో త్యాగ